మీ ఆస్తుల విషయం అవ్వచ్చు, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవ్వచ్చు, మీకు కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు, అవినాష్ రెడ్డి గారు అవ్వచ్చు. వాటికి సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదమ్మా? అవి సమాధానం చెప్పలేక వాటికి మీ దగ్గర ఆన్సర్స్ లేవు కాబట్టి ఈరోజు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగినవే మరొకసారి మీకు నేను గుర్తు చేస్తాను. సమాధానం చెప్పండి షర్మిలమ్మ. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారంటూ ఏబిఎన్ లాంటి టీవీల్లో బ్రేకింగ్స్ ఆ రోజు వేశారు కదా, మరెందుకు మీరు వాటి గురించి ప్రస్తావించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అంటూ ఆయన బావమర్ది శివప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పిన వీడియోలు ఉన్నాయి కదమ్మా, ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు కోరడం లేదు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తానే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి టీవీ షోల్లో చెప్పిన దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని సునీత గారు, షర్మిలమ్మ గారు ఎందుకు గట్టిగా పోరాటం చేయట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మరీ దారుణం ఏంటంటే ఇదే దస్తగిరికి ఉన్న లాయరు, సునీత గారికి ఉన్న లాయరు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లాయరు, ఆ సిద్ధార్థ్ లోత్రా అనే వ్యక్తి ఒకే వ్యక్తి అంట. ఇది ఎంత విడ్డూరం అమ్మా! అసలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఎంత ఓపెన్గా ఒకే లాయర్ని పెట్టుకొని తన తండ్రిని హత్య చేసిన వ్యక్తి ఏ లాయర్ ఉన్నాడో సునీత గారికి కూడా అదే లాయర్ అంట. జగనన్నకి ఆపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే లాయర్ అంట. అంటే రాష్ట్ర ప్రజలకి ఈ విషయం తెలిసాక స్పష్టంగా అర్థమైంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో షర్మిలమ్మన్నా సునీత గారైనా నడుస్తూ ఉన్నారు అనే విషయం, చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. నిజంగా ఆ ఒకే లాయరు అనేసరికి నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒక్కసారి ఆశ్చర్యం అయిపోయారు. ఎంత ఘోరంగా, ఇంత పబ్లిక్గా ఒకే లాయర్ని పెట్టుకొని మళ్ళీ ఏ విధంగా అమాయకుల మీద తప్పుడు ఆరోపణలు సునీత గారు చేస్తున్నారా అని ప్రజలు నిజంగా ఆ రోజు అయితే ఆ విషయం తెలిసిన రోజు అసహించుకున్నారు సునీత గారిని. అలాగే తీసుకుంటే వివేకానంద రెడ్డి గారి లేఖకు వెంటనే పోలీసులు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు దాచిపెట్టమని చెప్పారు అని అడుగుతున్నామమ్మా. అలాగే ఈ లేఖపై 2 రకాల స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చారు, అది 2 నెలల వ్యవధిలో 2 రకాల స్టేట్మెంట్స్ మీరు ఎందుకు ఇచ్చారు అని నేను అడుగుతున్నా. అలాగే హత్యకు ముందు అటెండర్ను కాణిపాకం ఎందుకమ్మా పంపించారు, అలాగే రౌండ్ సీల్ డాక్యుమెంట్లు ఏంటి, వాటి వెనక ఏముంది అని మేము అడుగుతూ ఉన్నాము. మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో విచారణ ఎందుకు మీరు కోరడం లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే వివేకానంద రెడ్డి గారికి అలాగే షమీం గారి చాటింగ్స్ని ఎందుకు మీరు బయట పెట్టలేదు, ఆస్తుల కోసం షమీంను బెదిరించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా షమీం గారి కుమారుడికి DNA టెస్ట్కు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా అమ్మా. ఆమె కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడికి DNA టెస్ట్ చేద్దాం, అప్పుడు నిజాలు బయటకు వస్తాయి కదా, దానికి మీరు సిద్ధమా? ఇవన్నీ ఆరోపణలు ఇవన్నీ ఎందుకు? ఆ DNA టెస్ట్తో అన్ని ఇంటికి సమాధానాలు వచ్చేస్తాయి కదా. అలాగే వివేకానంద రెడ్డి గారి చెక్ పవర్ని ఎందుకు రద్దు చేశారు, ఆయనకి అసహాయ స్థితిలోకి ఎందుకమ్మా మీరు నెట్టేశారు అని నేను అడుగుతూ ఉన్నాను. సాక్షులపై ఒత్తిడి చేసి తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చేట్టుగా ఎందుకు మీరు ఆ రోజు చేశారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు తన అక్క చెల్లెలకి తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో ఏమైనా వాటాలు ఇచ్చారా, దానికి సమాధానం చెప్పాలి కదా. కానీ జగనన్న తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తిని కూడా ఇచ్చారే. అసలు జగనన్న కంపెనీల్లో మీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? అలాగే రాజశేఖర రెడ్డి గారి 2004 ఎలక్షన్ ఎఫిడవిట్లో ఉన్న అప్లై చేసిన ఎఫిడవిట్లోని, అలాగే 2009లో అప్లై చేసిన ఎఫిడవిట్లో ఉన్న ఆస్తులు ప్రస్తావించి చూస్తే ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది తన పిల్లలకు ఆస్తులు ఇచ్చారు అనే విషయం. దీని మీద మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అసలు రాజశేఖర రెడ్డి గారు వీలునామా రాయకపోతే లేని వీలునామాను ఉన్నట్టుగా ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు
రాజశేఖర రెడ్డి గారు మరణించిన 10 ఏళ్ళ తర్వాత మీకు పెళ్ళైన 25 సంవత్సరాల తర్వాత జగనన్న మీ మీద ప్రేమతో ఎంఓయు రాయడం నిజం కాదా? అలాగే దీంతో పాటు 236 కోట్ల రూపాయలు చెక్కు రూపంలో మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న కంపెనీ షేర్స్ బదలాయించకూడదని తెలిసి కూడా అసలు సుప్రీంకోర్టు జడ్జిలు లిఖితపూర్వక ఒపీనియన్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని బ్యాకరప్ చేసి జగన్ గారి దగ్గర ఉన్న షేర్స్ సర్టిఫికేట్స్ పోయినట్టుగా ఏకంగా తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మరీ షేర్స్ ని బదలాయించారు కదా. అంటే జగనన్న బెయిల్ రద్దు అవ్వాలని మీరు ప్రయత్నించడం నిజం కాదా? అసలు మీడియాకు ప్రతిసారి ఎక్కుతున్నది ఎవరు? తప్పుడు వార్తల్ని, తప్పుడు ఆరోపణల్ని మీడియాకి లీకులు ఇస్తుంది ఎవరు? దీని అంతటికీ ఒకటే మాకు అర్థమవుతూ ఉందమ్మా, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం బాగా పూర్తిగా ప్రజల దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుంది. తప్పుడు ఆరోపణలు చేయడం, లేని జంతు కొవ్వు కలిసినట్టుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడడంతో చాలా చెడ్డ పేరు వచ్చింది, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే తీసుకుంటే హెరిటేజ్కి, ఇందాపూర్కి లింకులు ఉన్న విషయం బయటపడడం జరిగింది. అలాగే టీటీడీ చైర్మన్గా ఒక కలంకితమైన వ్యక్తి, నైతిక విలువలు లేని వ్యక్తిని నియమించడం జరిగింది. అతన్ని కొనసాగిస్తూ ఉండే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. అలాగే టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన విషయం కూడా చూసాము. దీంతో తెలుగుదేశం పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నంగా ఈ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. షర్మిలమ్మ, అసలు నేను అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పగలరా? చెప్పలేకే ఈరోజు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మీరు ఏమీ మాట్లాడకుండా మా వాళ్ళు మాట్లాడుతున్నారంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, అసత్యాలు మాట్లాడుతూ, అబాండాలు వేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా నిజంగా ఆ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అమ్మ మీరు, జగనన్న చెల్లెలు మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరు ప్రజల తరపున పోరాటం చేయండి. ఈ కూటమిలో వాళ్ళు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదు, అన్ని రకాలుగా పాలనా వైఫల్యం చెందారు. వాటి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అలాగే ఈ విషయాల్లో కూడా నిజాలను ప్రజలకు తెలియజేయండి. అంతేగాని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మీరు మాట్లాడితే, ప్రెస్ మీట్లో మాట్లాడవు, ఎక్కడ పడితే అక్కడ జగనన్న మీద, మా పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్యాలు, అబండాలు చెప్తే వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంది. కాబట్టి మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినంత కాలం కూడా వాటిలో ఉన్న అబద్ధాలని ప్రజలకు తెలియజేస్తాం, నిజాల్ని కూడా ఏం జరిగిందనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఒక మంచి నాయకురాలుగా మసులుకోండని షర్మిలమ్మ గారికి హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.